తల వెంట్రుకలు పెంచుకోవడం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటో మాట్లాడుతున్నాం. అందరికీ వందనాలు. ఇది పార్ట్ 2గా మాట్లాడుతున్నాం. ఈ రోజుల్లో కూడా తల వెంట్రుకలు పెంచుకునే వ్యక్తులు ఉన్నారని, తల వెంట్రుకలు పెంచుకోవడం మాత్రమే ఒక ఆచారంగా తీసుకుంటే దాని వెనకాల ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయని సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతా, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మాట్లాడుకుంటా వచనాలని ఆయన ఈ సంబంధమైన విషయాలని, ఆచారాలని దేవుడు చేయించుకుంటా వెళతా 21వ వచనం వరకు మాట్లాడాడని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సరే, సంఖ్యాకాండంలో దేవుడు ఎందుకు తల వెంట్రుకలు పెంచుకోమన్నాడు అంటే, ఈ నాజీరు వ్రతాన్ని పాటించే వ్యక్తులు ఎక్కువ శాతం ఈ పెంతుకోస్తు దినాల్లో ఈ నాజీరు వ్రతాన్ని విరమించుకునేవాళ్ళు. కొంతమంది వారు జీవితకాలం కూడా నాజీరులు చేయించుకున్న వ్యక్తులు ఉన్నారంటే వారి జీవితాంతం ఆ వెంట్రుకలు ఎదగనిచ్చేవాళ్ళు. అందులో మనకి ముఖ్యంగా మనం మాట్లాడుకునే వ్యక్తి ఎవరు అని అంటే సంసోన్ గారు. ఆయన జీవితాంతం నాజీరు వ్రతంలోనే ఉన్నాడు. ఆ మాట ఆయన మాట్లాడుతూ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాణినై యున్నాను, నా తల మీదకు మంగళ కత్తె రాలేదు అన్నాడు. తాను పుట్టినది మొదలుకొని దేవుడికి నాజీరు చేయబడి ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు అన్నాడు. మంగళ కత్తి రాలేదు అంటే తన పుట్టిన కాడి నుండి మంగళ కత్తి తన మీదకి రాలేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం గత భాగంలో ఒక మాట చూసుకున్నాం. ఏంటంటే తల వెంట్రుకలు పెంచుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ తల వెంట్రుకలు పెంచుకున్న కాలంలో ద్రాక్షారసం కానీ దానికి సంబంధించింది ఏది తినకూడదు. ఒక ద్రాక్షారసం అవ్వచ్చు, అది మందు అవ్వచ్చు, లేకంటే ద్రాక్షారసానికి సంబంధించినది పచ్చికాయలైనా ఎండుకాయలైనా లేకంటే వైన్ అయినా మద్యమైన ఏది తినడానికి కుదరదని మొదటగా అనుకున్నాం. 2, ఆ వ్రత సంబంధమైన ఆ వెంట్రుకలు దేవునికి కట్టబడిన వెంట్రుకలు, ఈ మొక్కుబడి వెంట్రుకలు నెత్తి మీద ఉన్నంత కాలం ఆ కాలంలో ఒక వ్యక్తి పొరపాటును కూడా శవాన్ని ముట్టుకోకూడదు అని. శవాన్ని ముట్టుకోకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, తల మీద వెంట్రుకలు ఎదగవలను అని. ఇక 3వదిగా చూసుకున్నప్పుడు అతను ఆ వ్రతాన్ని విరమించుకున్న రోజున, అంటే సుమారుగా అతను పస్కా పండుగ కాలంలో, పస్కా బలి అర్పణ కాలంలో, ఒకవేళ ఆ పండగని విరమించుకున్న కాలంలో తను ఆ వెంట్రుకల్ని తను దేవాలయానికి మందిరం ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ ద్వారం వద్ద మొక్కుబడి చెల్లించుకుని ఆ వెంట్రుకలను మొత్తం అక్కడ మంగళ కత్తితో కత్తిరించుకుని ఈ సమాధాన బలికి అర్పించుకుని, ఏ సమాధాన బలి అయితే తన తరపు నుండి ఒక గొర్రెను ఆ మందిరానికి ఇచ్చి ఆ మందిరంలో సమాధాన బలి జరిగించాలి. పాప పరిహారార్థ బలి, సమాధాన బలి. ఇది జరుగుతుండగా మరలా గోధుమ పిండి, ఇవన్నీ పులియని పిండి కూడా ఆ మందిరానికి ఇచ్చి, ఏ సమాధాన బలి అయితే తన నిమిత్తం జరుగుతుందో, దేవుడికి తనకి మధ్యన సమాధానం నిమిత్తం బలి జరుగుతుందో, తల మీద కత్తిరించుకున్న వెంట్రుకలన్నీ ఆ బలిపీఠం కింద మంటల్లో ఏసి తగలబెట్టవలను అని సంఖ్యాకాండం మనకి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈ మోషే గారి ద్వారా కట్టడిస్తున్నాడు. మరి ఈ రోజుల్లో ఉన్న మొక్కుబడులు ఎలా ఉన్నాయి, ఆ రోజుల్లో ఉన్న మొక్కుబడులు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీని గురించి మనం చెప్పవసరం. ఈ రోజుల్లో ఉన్న మొక్కుబడుల నామకార్థపు మొక్కుబడి యొక్క పరమార్థం తెలియని మొక్కుబడి. మరి ఆ రోజుల్లో దేవుడు ఎందుకు చెప్పాడు వెంట్రుకలు పెంచుకోమని? దేవుడు పెంచుకోమన్నాడు కాబట్టి మనం పెంచుకున్నామంటే ఆ పెంచుకోవడం వెనకాల ఉద్దేశాలు ఏమై ఉన్నాయో ఒక్కొక్కటిగా మనం దాన్ని నేర్చుకుంటా ఎదురుకెళ్దాం. వెంట్రుకలు ఎందుకు పెంచుకోవాలి అని చూస్తే, వెంట్రుకలు పెంచుకోవడం అనేది ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో కూడా హెయిర్ స్టైల్స్ అనేవి అందరికీ ఇష్టంగా ఉండేవి. ఇది ఆ కాలంలో వీళ్ళు 430 సంవత్సరాలు ఈజిప్ట్ దేశంలో ఉండి ఆ దేశం నుండి కనాను ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న కాలంలో ఇచ్చిన కట్టడి సంఖ్యాకాండం. అంటే ఇజ్రాయెల్ దేశానికి వస్తా మార్గ మధ్యంలో ఉన్నప్పుడు దేవుని చేత వీళ్ళకి కట్టడలు ఇవ్వబడినాయి.
సుమారుగా వీళ్ళకి 2-3 నెలల తర్వాతే ఈ కట్టడలు ఇవ్వబడి మొదటి కాలంలో ఈ ఐగుప్తు దేశంలో ఆ రోజుల్లో మొట్టమొదట ఇగ్గు వాడింది ఎవరంటే విగ్గులు. ఐగుప్తు దేశం ఈజిప్షియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే క్లీన్ షేవ్ చేసేవాళ్ళు. హెయిర్ తల మొత్తాన్ని క్లీన్గా గుండు చేసేసుకుని తర్వాత వాళ్ళు ఇగ్గులు వాడడం అనేది ఒక సంప్రదాయం ఉంది. అంటే రకరకాల ఇగ్గులు. మనం ఎక్కువగా చూసుకున్నప్పుడు ఈ ఐగుప్తు దేశంలో మొట్టమొదట ఈ విగ్గులు వాడడం అనేది సంస్కృతి అనేది ఉంది. మనుషుల యొక్క వెంట్రుకలతో అలా విగ్గు తయారు చేసుకుని కావలసిన డిజైన్తో వాళ్ళు వాడుకుంటూ చేసేవాళ్ళు. ఇప్పుడు ఐగుప్తులో 430 సంవత్సరాలు వీళ్ళు బ్రతికారు అని అంటే అక్కడ ఆ ప్రాంతంలో వీళ్ళకు కూడా ఆ ఫ్యాషన్ అనేది ఖచ్చితంగా తెలుసు. ఫ్యాషన్ ఈరోజు చూడండి, తలలు ఎలా ఉంటున్నాయి. తలలు పెద్ద ఆయన అంటాడు కదా, తలలు బోడివైతే తలంపులు బోడివి అవుతాయా అంటాడు. తలలు బోడివే కానీ తలంపులు బోడి అవుతాయని. చాలామంది క్రాపులు చూసారా ఎంత ఘోరంగా ఉన్నాయి. రకరకాల జంతువులు తల ఆకారం ఈ వెంట్రుకలతో తయారు చేసేస్తున్నారు. ఈ సెలూన్ షాపులు కాస్త జూ పార్కుల్లో తయారు చేస్తున్నారు తలని. కొంతమంది చివరికి కట్ చేయించుకునే వాళ్ళకు, కొంతమంది సగం చేయించుకునే వాళ్ళకు రకరకాల హెయిర్ కటింగ్స్ ఉండేవి. ఈ ఈజిప్ట్ దేశంలో ఎప్పుడైతే వాళ్ళు ఈ క్లీన్ షేవ్ చేసుకుని ఈ విగ్గులు వాడడం అనేది సంప్రదాయం వాళ్ళకుందో, అది మెల్లమెల్లగా ఇజ్రాయిల్ కూడా ఈ సంప్రదాయం తెలుసు. అలాంటి తెలిసిన కాలంలో దేవుడు కట్టడలు ఇస్తున్నాడు. తల పెంచుకోవాలి, మీరు తలలు పెంచాలి. నాజీరు వ్రతంలో ఎన్ని రోజులైతే నువ్వు మొక్కుబడి చేసుకుంటావో ఆ మొక్కుబడి చేసుకున్న కాలం అంతా నువ్వు తల పెంచాలి. పెంచిన కాలంలో నువ్వు ద్రాక్షారసము కానీ, మద్యము కానీ, చిరక కానీ, ద్రాక్షారసము చిరక కానీ ఏదీ తాగకూడదు. ఒక శవాన్ని ముట్టుకోకూడదు. ఒక తల్లి కానీ తండ్రి కానీ ఎవరు చనిపోయినా వారిని ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకోవలసిన సందర్భం నీకు వస్తే, తప్పని సందర్భంగా ముట్టుకోవలసి వస్తే ఆ వ్రత దినాలన్నీ మొదట నుండి మరలా చేయాలి అన్నాడు. ముట్టుకోవద్దు అని అంటే దేవుడు విడిచిపెట్టమని కాదు. ఒకవేళ ముట్టుకోవలసి వస్తే అక్కడ వరకు ఆ వ్రత దినాలు ఆగిపోతాయి, మరలా స్టార్ట్ చేయాలి అని చెప్పాడు. సరే, ఎందుకు పెంచుకోవాలి పురుషులు పెంచుకోవడం వెనకాల ఉద్దేశం ఏంటి? మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతడికి అవమానమని స్వాభావిక సిద్ధముగా తెలియను అన్నాడు. అంటే పురుషుడు నాజీరు చేసుకునే వ్యక్తి తల పెంచుకోవడం అనేది అవమానం. ఎవరి నిమిత్తం అవమానం అంటే దేవుని నిమిత్తం ఒక వ్యక్తి అవమానానికి సిద్ధపడడానికి గుర్తు. అంటే దేవుని వాక్యం నిమిత్తం ఈ రోజున ఎంతోమంది అవమానం పాలవుతారు. ఎవరు అవమానం పొందుతున్నారు? తల పెంచుకోవాలంటే తల పెంచుకుంటున్నాం, కానీ తల పెంచుకోవడం వెనకాల ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తి అవమానానికి మోయడానికి సిద్ధపడుతున్నాడట. ఎవరి నిమిత్తం? దేవుడి కట్టడ నిమిత్తం అవమానానికి సిద్ధపడుతున్నాడు. ఎప్పుడు వస్తుంది అవమానం? సత్యాన్ని మనం బోధించినప్పుడు, సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు, సత్య సంబంధిగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అవమానమై వస్తుంది కదా, అవమానం వస్తుంది. చాలామంది సేవ విషయంలో చాలా అవమానాలు పాలైపోయే వ్యక్తులు ఉన్నారు. చాలా అవమానాలు. సేవ చాలామంది సుఖంగా చేసుకునే వ్యక్తులు ఉన్నారు, అవమానం పొందకుండా హ్యాపీగా చేసుకునే వ్యక్తులు ఉన్నారు. సేవ అంటే కాస్త ఏదో జీవనోపాధిగా ఏర్పరచుకుని జీవితానికి ఈ 60-70 సంవత్సరాలు కడుపు నిమిత్తంగా చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు, లేరని అంటల. కానీ ఇది తల పెంచుకోవడం వెనకాల దేవుని నిమిత్తం అవమానం. అప్పటి వరకు రకరకాల ఫ్యాషన్లు అనుసరించే ఈ ఇజ్రాయెల్ సమాజం ఒక్కసారిగా తల పెంచుకునే అవమానానికి సిద్ధపాటుగా సంఖ్యాకాండం 6వ అధ్యాయం నుండి స్టార్ట్ చేస్తున్నాడు దేవుడు. ఎవరు సిద్ధపడాలి? ఎప్పుడు అవమానం కలుగుతుంది? వ్యక్తిగతంగా అవమానం కలగడం అనేది అది దేవునికి ఏమి మహిమ కాదు కదా. దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడే కదా అవమానం కలుగుతుంది. దేవుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడే కదా శత్రువులు ఏర్పడిపోతారు. దేవుని వాక్యం ప్రకటించినప్పుడే కదా నవ్వులు పాలైపోతుంటాం, ప్రజలకి మనం లోకుగా మాట్లాడుతుంటారు.
అప్పటి వరకు మంచిగా మాట్లాడిన వ్యక్తులు కూడా మనల్ని కాస్త గుమ్మం దాటి నుంచి అరే నువ్వు హలోలియా బ్యాచా అనే వ్యక్తులు కూడా ఉన్నారు కదా అని చాలామంది అడుగుతుంటారు. ఏరా నీకు ఏమొచ్చిందిరా, మనలో నుండి అలా వెళ్ళిపోయావు. దాని వెనకాల సెటారికల్ మాట్లాడే వ్యక్తులు ఉంటారు. దేవుణ్ణి నమ్ముకోవడాన్ని బట్టి సెటారికల్గా మనం మాట్లాడుతుంటాం. మనం ఏదో చెప్పాలనుకుంటున్నాం సత్యం, వాడు దాన్ని తోసేస్తుంటాడు. 29 సంవత్సరాలు తన సేవా జీవితంలో యిర్మీయా గారు ఎన్నో అవమానాల పాలయ్యాడు. యిర్మీయా గారిని పక్కనున్న సేవకులు వచ్చి చంప మీద కొట్టిన సందర్భాలు ఉన్నాయి. సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేశానికి కరువు వస్తుందని చెప్తున్నాడు. దేశం మీదకి బబులోను చక్రవర్తి వస్తున్నాడని చెప్తున్నాడు. దేశం దోచేయబడుద్ది, ఈ యెరూషలేము మందిరం తగలెట్టబడుద్ది అని చెప్తున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే బడతం ప్రారంభించాడో రాజుల కాడి నుండి రాజ సేవకుల వరకు అవమానాన్ని పొందుకోవడం ప్రారంభించాడు యిర్మీయా. ఇప్పుడు వాక్యము నిమిత్తం అవమానం పొందుకోవడం, అప్పుడేమో వెంట్రుకలు పెంచుకుంటే చూసి వాడేంట్రా అలా ఉన్నాడు ఇలా ఉన్నాడని అవమానంగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు తల పెంచుకున్న మగాడు ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడా? ఒక వ్యక్తి 2-3 సంవత్సరాలు ఆ నాజీరు వ్రతాన్ని అనుసరించాడు అనుకోండి, ఆ వెంట్రుకలు ఎక్కడి దాకా వచ్చేస్తాయి? జడ వేసుకోవాలి, లేకుంటే ముడి వేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తిని చూసినప్పుడు ఎలా ఉంటుంది? ఆ బజార్లో వెళ్తుంటే అంటే అవమానానికి సిద్ధపాటు తల పెంచుకోవడం అని సంఖ్యాకాండం చెప్తుంది. అందుకని వాక్యం అనే విషయంలో అవమానానికి సిద్ధపాటుగా యిర్మీయా బోధ ఉంది. 29 సంవత్సరాలు తన సేవా జీవితంలో ఒక్క వ్యక్తే మారాడు, బారాకు. యిర్మీయా చెప్తుండగా తను చెప్పేదాన్ని కింద గ్రంథస్థం రాసేవాడు. ఆ బారాకుతో కూడా దేవుడు మాట్లాడుతుంటాడు, బారాకు గొప్ప వాటిని వెతకకు, నువ్వు ఇప్పటి వరకు నువ్వు దేవుని పని చేస్తున్నాను అని అనుకుంటున్నావేమో, నువ్వు పోవు చోటల్లా దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు నీ ప్రాణమును దక్కించుకుంటావు అంటాడు. అంటే బారాకుకు కూడా ఏదో ఒక లోక సంబంధమైన ఆశ ఉంది అని యిర్మీయా చెప్తున్నాడు. ఇంకా ఎవరున్నారండి? చూద్దాం యిర్మీయా ఏమంటున్నాడు. ఆయన 20వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 7-8 వచనాలు. 7-8. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నేను ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతపు చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను చూసి ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకునప్పుడల్లా బలాత్కారము జరుగుచున్నది. నువ్వు నన్ను ప్రేరేపించావయ్యా. నిజంగా ఒక వ్యక్తి దేవుని ప్రేరేపణ లేకపోతే బలంగా మాట్లాడలేడు. నాకు ఎందుకులే అనుకుంటాడు. ఎన్నోసార్లు వాదం వేరు, ప్రతివాదం. వాదాలు అంటే వ్యర్థమైన వాదాలకు వెళ్ళొద్దన్నాడు దేవుడు. కానీ వాక్య సంబంధమైన వాదాలలో మనం వెళ్ళినప్పుడు ఎందుకులే మనం బయటకు రావడం, మన పేరు బయటకు రావడం అని చాలామంది ఆ విషయాలకు వెళ్ళరు. దేవుణ్ణి దూషిస్తున్నా కూడా మాట్లాడరు. మాకెందుకులే అనుకుంటారు. సమాజం ఎలా మారిపోయింది అంటే, పాస్టర్ గారిని చిన్న మాట అంటే విశ్వాసులు ఊరుకోరేమో కానీ దేవుణ్ణి ఏమి అన్నా సరే మాట్లాడిన వ్యక్తులు కూడా ఈ రోజున సమాజంలో ఉన్నారు. ఎవరైతే సత్యానికి నిలబడుతున్నారు, ఈ పౌలు గారు, ఈ యిర్మీయా గారు ఎప్పుడైతే నిలబడడం ప్రారంభించాడో ఆయన అంటున్నాడు, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, నేను పలుకునప్పుడల్లా బలాత్కారం జరుగుతుంది. యిర్మీయా నోట్లో మాట వస్తుంతోటే మాట్లాడొద్దు. ఈరోజు చూడండి, వాక్యం చెప్పతంతో చాలామంది ఈ రోజున లేసి ఏమంటున్నారంటే క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం. మరి అదే నోటితో దేశంలో వ్యభిచారం లేకుండా చేస్తాం, దేశంలో వ్యభిచారం దొంగతనాలు లేకుండా చేస్తాం, దేశంలో కులాలు లేకుండా చేస్తాం అని ఎవరైనా అనగలుగుతున్నారా? ఆ మాట అంటారు. కానీ ఇది ఉండకూడదు. ఎందుకని? దేవుని వాక్యం ఏం చెప్తుంది అసలు? దేవుని వాక్యం దేవుడు ఏమన్నా అడుగుతున్నాడా? దేవుడు ఏమన్నా ఇలా బ్రతకమంటున్నాడా? దేవుడు చెప్పే మాట ఏంటి? మనకి ఆయన చెప్పేది మంచి మాటే కదా. ఆయన ఏం అడుగుతున్నాడు చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7
దేవుడు అడుగుతున్నాడు. మనుషులు అడగడం పక్కన పెట్టండి, దేవుడు అడుగుతున్నాడు. ఓ మనుషుడా, 8వ వచనం, 6వ అధ్యాయం. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకున్నటియు, కనికరము ప్రేమించటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు అడిగే మాట ఇది అడుగుతున్నాడు అన్నాడు దేవుడు. దేవుడు అడుగుతున్నాడు మనుషుల్ని, న్యాయంగా బ్రతకరా, కనికరంగా బ్రతకరా, ప్రేమించరా, దీన మనసు కలిగి ఉండరా అని దేవుడు అడుగుతున్నాడు. ఇంతే కదా దేవుడు అడుగుతున్నాడని మీకా చెప్తున్నాడు. ఎప్పుడైతే సేవ ఈ రోజున వాక్యం మాట్లాడుతూ ప్రారంభిస్తుందో, ఆ వాక్యం మాట్లాడుతుంతో బలాత్కారం వస్తుంది కదా. ఎందుకురా నాకు ఇది అనిపిస్తుందంట ఇర్మియా గారికి, ఎందుకు వచ్చిన గొడవరా నాకు, ఇక నేను మానేద్దాం అనిపిస్తుందంట. కానీ లోపల ఎముకల్లో అగ్ని మండినట్టు మండుతుందంట. సరే, అవమానం వస్తే వచ్చిందిలే, మాట్లాడదాం. తన వయసు మీద పడిన 29 సంవత్సరాలు సేవా జీవితంలో మగ్గిపోయాడంటే ఆయన ఎంతగా అవమానాలు పాలయ్యాడు ఇర్మియా గారు. ఈరోజున క్రైస్తవులు అవమానం పాలయ్యేలాగున్నారా? అవమానం తెచ్చుకునే వ్యక్తుల్లా ఉన్నారంటే ఎక్కువ శాతం అవమానం తెచ్చుకునే వ్యక్తుల్లాగానే ఉన్నారు. అండి, వస్త్రధారణ విషయంలోనే తిన్నగలేకపోతున్నామే మనం. వస్త్రధారణ ఈ మధ్యన వేసుకునే ప్యాంట్లు చూసారా, ఎక్కడి దాకా జారిపోయి ఉంటున్నాయి. అదే ప్యాంట్లు వేసుకుని బస్సు ఎక్కుతున్నారు కదా, ఎవరన్నా పట్టుకుంటే వెనకాల. అంటే వస్త్రధారణ విషయంలోనే ఒక క్రైస్తవుడు ఉండలేకపోతున్నాడు. మరి అవమానం విషయంలో ఎవరు అవమానం పొందగలరు? అంటే ఇర్మియా గారి కాలంలో ఆయన అవమానానికి సిద్ధపడుతున్నారు. అందుకని ఒక మాట అంటాడు, అదే 6వ అధ్యాయం 10వ వచనంలో ఇర్మియా గారు చక్కటి మాట అంటాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చుదును? వారు వినుటకు మనసు లేదు, తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై తృణీకరించెదరు. కావున ఏం చేస్తున్నారంట? వాక్యం చెప్తుంటే అసలు వాక్యం విషయంలో సంతోషం లేదట. వాక్యం చెప్పే వ్యక్తి మీద ఎప్పుడు అతని మీద ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు చెప్తున్నారంట. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎలా ఉంటుందండి? వాక్యం చెప్పే వ్యక్తికి ఎందుకు నాకు ఈ బాధ, తల్లి గర్భం నుండి పుట్టినది మొదలకు నేను ఇంత వేదన ఎందుకు అనుకుంటాడు? అక్కడ ఆయన అంటాడు, నా కన్నీళ్ళు ఆయన ఇర్మియా గారికి ఉన్న పేరు ఏంటంటే ఏడ్చే ప్రవక్త. ప్రజల గురించి ఏడ్చే ప్రవక్త, ప్రజల కోసం ఏడ్చే ప్రవక్త. అండ్ ప్రజల కోసం ఏడ్చే ప్రవక్తగా ఇర్మియా ఉన్నాడు. ప్రజల్ని ఏడ్పించే వ్యక్తులు కూడా ఈ రోజున లేకపోలేదు. ప్రజల్ని ఏడ్పించే వ్యక్తులు అంటే దేవుని వాక్యం నిమిత్తం అవమానం, తల వెంట్రుకలు పెంచుకోవడం అవమానం. ఈ అవమానానికి సిద్ధపాటుగా ఉండడమే ఈ తల మీద కట్టబడిన ఈ వెంట్రుకలు పెరుగుతున్నాయంటే మన విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగినట్టు ఇవి పెరగాలి. ఇది దేనికి గుర్తు పెంచుకోవడం అంటే అవమానానికి గుర్తు. సేవకులు ఎంత అవమానాలు పాలయ్యారో మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే యెషయా గ్రంథం 20వ అధ్యాయం 2-4 వచనాల్లో వాక్యం ఎలా సెలవిస్తుంది చూడండి. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 2-4 వచనాలు. 3వ వచనం చూద్దాం. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి, కూషును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరవై జోడు లేక నడుచుచున్న ప్రకారము. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఎలా ఉన్నాడు? 2వ వచనం. ఆ కాలమందు యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చును, నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి. ఉన్నదే ఒక గోనె పట్ట, ఇప్పుడు దాన్ని కూడా ఏమన్నాడు? రివ్యూ చేసేమన్నాడు, తీసే. ఒక దిగంబరుడుగా మారిపో, చెప్పులు లేకుండా నడువు, జోళ్ళు లేకుండా నడువు, జోడు లేక నడుచుచున్న ప్రకారం అన్నాడు. ఇదిగో దేశం ఇలా అయిపోతుంది. దేశాన్ని చెరపట్టుకున్న వారు ఇదిగో ఇలా వస్త్రహీనులను చేసి తీసుకుపోతారు అని చెప్పడానికి సూచనగా 3 సంవత్సరాలు ఈయన అవమానం పాలై, ఒక గొప్ప సేవకుడు దేవుడు ఒంటి మీద వస్త్రాలు తీసేయమంటే తీసేస్తున్నాడు.
చెప్పులు తీసేయి అన్నాడు, తీసేస్తాడు. ఒంటి మీద ఆ గోని బట్ట తీసేయి అన్నాడు, తీసేస్తాడు. 3 సంవత్సరాలు నడుస్తున్నాడు. ఇది అవమానం కాదా? అవమానం ఏంటంటారా? కాదంటారా? అవమానం. యేసుక్రీస్తు వారు సిలువలో మనకి ఆయన వేలాడుతున్నప్పుడు తన ఒంటి మీద వస్త్రాలన్నీ తీసేశారు కదా. వాళ్ళు వస్త్రములు అన్నీ పంచుకుని అంగి కుట్టు లేనందున ఎవరికి వచ్చునో అని చీట్లు వేసుకున్నారంటే ఎవరి నిమిత్తం ఆయన అవమానం పాలవుతున్నాడు? ఆయన వస్త్రహీనుడిగా కనపడవలసిన అవసరం ఏమొచ్చింది? ఒక ఏమీ లేని వ్యక్తిగా భూమి మీద నక్కలకు చోటు ఉంది, ఆకాశ పక్షులకు బొరియలు ఉన్నవి, కానీ మనిషి కుమార్తెకు తల వాల్చుకుంటకు చోటు లేదు అని చెప్పబడిన వ్యక్తిగా ఆ శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు వారు ఇంత అవమానాలు పాలవడానికి కారణం ఎవరు? అవమానం కాదా? అవమానం పొందుకోలేదు ఆయన. వెనక నుండి తన్నింది ఒకడట, మోము మీద కొట్టింది ఒకడు. యేసు ఎవరు నిన్ను గుద్దినది ప్రవచించు అంటున్నారు. ఇంత అవమానం పొందుకోలేదు ఆయన. దేని నిమిత్తం? మన నిమిత్తం కదా. వాక్యం నిమిత్తం సేవకులు అవమానాన్ని పొందుకుంటున్నారు. వాక్యం నిమిత్తం ఈ రోజున యేసుక్రీస్తు వారే మన నిమిత్తం అవమానం పొందుకున్నాడు. ఇంతమంది అవమానాలు పొందుకోవడానికి ఎంతో అవమానం పొందుకుంటా ఈ క్రైస్తవ్యం ఎదరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆ రోజుల్లో వాళ్ళ తలని బట్టి అవమానం పొందారు. ఇప్పుడు మనం దేవుని తలంపులను బట్టి అవమానం పొందడానికి సిద్ధపడాలి. అప్పుడు వాళ్ళ మీద ఉన్న తల వెంట్రుకలను బట్టి ప్రజలు నవ్వారు. ఇప్పుడు నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని దూషించే వ్యక్తులు ఉంటారు. పరిశుద్ధాత్ముడు దేవుడితో నువ్వు ఉన్నప్పుడు నీ గురించి చెడ్డగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు, అవమానపరిచే వ్యక్తులు ఉంటారు, కానీ ఈ నిందలు వేసే వ్యక్తులు ఉంటారు. ఇవన్నిటిని భరించడానికి సిద్ధపాటు చేసుకోవడమే ఈ తల వెంట్రుకలు వాళ్ళు పెంచుకున్నారు. విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. తల వెంట్రుకలు వాళ్ళు పెంచుకున్నారు. కాబట్టి అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి మనం ఆయన నింద భరించుచు శిబిరం వెలుపల ఆయన యొద్దకు చేరుదుము వెళ్ళుదుము అంటాడు. ఆయన నింద, ఆయనను బట్టి నింద. మనం ఆయన నింద. దేని నింద? యేసుక్రీస్తుని నమ్మారు గనక ప్రజలు అవమానించే వ్యక్తులు, అవమానం పొందుకునే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఏమంటే ఏమీ గతి లేదని కొన్ని వేల రూపాయలు జీతం చేసే వ్యక్తులు, నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు. సుకుమార్ గారు, ఆయన పేరు చెప్పడానికి గర్వపడతా చెప్తున్నాను నేను. సుకుమార్ గారు ఏలూరు, 1,25,000 రూపాయల ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు ఆయన, ఎంప్లాయ్. తన భార్య, ఆవిడే 1,25,000 రూపాయలు జాబ్. వారు తన సేవా నిమిత్తంలో నిజంగా కరిగిపోయారు వాళ్ళు. ఆవిడ ఈ రోజుకి స్టిల్గా ప్రతిరోజు వీధి సువార్త చేస్తుంది. ఆవిడ 1,25,000 రూపాయలు, ఏసీలో పడుకోవచ్చు హాయిగా, కొన్ని కోట్ల రూపాయలు ఆస్తుంది వాళ్ళకి. కానీ ప్రతి వీధికి ఒక చిన్న బ్యాగ్ తగిలించుకొని ప్రభువుని నమ్ముకోండి. అవమానించే వాళ్ళు ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి మధ్యన ఆవిడ తిరుగుతా సేవ చేస్తుంది. అది కాదా అవమానం? ఇది కాదా అవమానం పొందుకోవడం? ఇది కాదా దేవుడి నిమిత్తం అవమానానికి సిద్ధపడి వెళ్ళడం? సువార్తకు వెళ్ళినప్పుడు ఎంతోమంది వేదనలకు గురైన వ్యక్తులు లేరంటారా? ఇది దేవుని నిమిత్తం అవమానం. ఒరే, ఎలా అయినా బ్రతకరా అని ఒక వ్యక్తిని మనం బ్రతిమిలాడినట్టు, ఎలా అయినా బ్రతకరా, ఎలా అయినా మంచిగా మారరా. మంచి చెప్పేవాడు ఎప్పుడైనా విరోధమే అవుతాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, బుద్ధి చెప్పు వారిని జనులు గుమ్మమ్మల ముందు పగబడతారంటాడు. ఆమోస్ గ్రంథంలో జనులు బుద్ధి చెప్పు వారిని పగబడతారు అంటాడు. అంటే ఈ అవమానాలకు మనం సిద్ధపాటుగానే ఉండాలి. అవమానాలకు గుర్తుగా ఆ వెంట్రుకలు పెంచుకోవాలి. ఆఖరికి ఒక మాట చూసి ముగించుకుందాం, తర్వాత మరొక భాగాన్ని మాట్లాడుకుందాం. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. 4వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నది కనుక మీరు ధన్యులు. ఆత్మ నిలిచిచున్నది మీ మీద నిలిచిచున్నది కనుక మీరు ధన్యులు. ఏం నిలుస్తుంది? వెంట్రుకల ఆత్మ. వెంట్రుకలు ఒక నాటికి పోతావేమో కానీ నీ మీదకి వచ్చిన ఆత్మ ఏ నాటికి పోయేది కాదు.
వెంట్రుకలను బట్టి కొంతకాలమే అవమానం ఉంటుందేమో కానీ ఈ వెంట్రుకలను బట్టి కొంతకాలమే అవమానం పొందుకోవడానికి వారు ఇష్టపడే సంఖ్యాకాండం ప్రకారం నాజీరు వ్రతాన్ని ఆశ్రయించారేమో కానీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉంటే ప్రజలు నిందించవచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ అవమానం పొందుటకు మనం సిద్ధపాటుగానే ఉండాలి. అందుకని పేతురు గారుని శిష్యుల్ని పిలిచి వాళ్ళు తర్కించి కొట్టి వాళ్ళని బెదిరించి పంపినప్పుడు క్రీస్తు నిమిత్తం మేము అవమానం పొందుటకు పాత్రులమని ఎంచి సంతోషించుచు వెళ్ళిపోయిరి అని రాయబడింది. ఈ దెబ్బలు తింటాకన్నా మాకు ఒక అవకాశం వచ్చిందిరా అనుకున్నారట. అండి ఇలా దెబ్బలు తింటాక సిద్ధపాటుగా ఉన్న దేవుని నిమిత్తం ఎంత బాధ వచ్చినా ఆ బాధను ఓర్చుకుంటాక సిద్ధపడ్డారట. దేవుని నిమిత్తం శ్రమలను ఓర్చుకున్నారు వాళ్ళు, అందుకని అవమానాన్ని ఓర్చుకున్నారు, అవమానాన్ని ఓర్చుకుని దానికి సిద్ధపాటుగా ఉన్నారు. కాబట్టి మనం ఆ వెంట్రుకలు పెంచుకోవడం వెనకాల ఉద్దేశాలని వెళ్ళిపోయాం, నేర్చుకుంటున్నాం. చూద్దాం, ఆ వచనం చూసి ముగించేసుకుందాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 40వ వచనం, 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలమని ఎంచుకున్నందున, తల వెంట్రుకలను బట్టి కాదు, నామాన్ని బట్టి అవమానం. అప్పుడు పురుషులకు తల వెంట్రుకలను బట్టి అవమానం, ఇప్పుడు నామాన్ని బట్టి అవమానము పొందుటకు పాత్రులమని ఎంచుకున్నందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచు వచ్చిరి. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో తల వెంట్రుకలు పెంచుకోవడం పురుషుడికి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకారం అవమానం. ఈ అవమానం ఏంటంటే అప్పుడు వెంట్రుకలు పెంచుకోవడం అవమానం, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి దేవుని నామము నిమిత్తం అవమానం పొందుకోవడానికి యోగ్యులుగా ఎంచుకోవాలి. వారు దానికి సిద్ధపడ్డారు, ఇప్పుడు మనం దీనికి సిద్ధపడాలి. కాబట్టి దేవుడు ఇప్పుడుకి అప్పటికి తేడా చెప్తున్నాడు. ఒక ఉద్దేశంతో బైబిల్ రాపిస్తాడు, దాని వెనకాల ఉద్దేశాలు మనం నేర్చుకోవాలి. ఇక మరలా మన ఒక విషయంలోకి వెళదాం, ఈ పార్ట్ని కొనసాగిద్దాం. ఇక ఆయన ద్రాక్షారసమైన ఏది తాగకూడదు అన్నాడు, దాని వెనకాల ఉద్దేశాలు ఏంటో నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.